ఒక రోజు రాత్ర ఒక ఇంటి పైన లైక్ థీఫ్ ఈస్ కమింగ్ అండ్ దాడి చేస్తున్నారనమాట. ఓనర్ ఉండేసి లైక్ హీ హిట్ హిమ్ బ్యాక్, సో టు సేవ్ హిమ్. సో అలాంటి కేసెస్లో వచ్చిన థీఫ్ చనిపోతే అది కోర్టు సెల్ఫ్ డిఫెన్స్ కింద తీసుకుంటుందా లేకపోతే మర్డర్ కింద కేసు ఫైల్ చేస్తుందా? యాక్చువల్గా దీస్ ఆల్ విల్ కమ్ అండర్ జనరల్ ఎక్సెప్షన్స్. వైఫ్ అండ్ హస్బెండ్లో ఏమీ జరగకపోయినా వెన్ షీ వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ హిమ్ షీ విల్ ఫైల్ ఏ కేస్ టెలింగ్ ద డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ కోర్ట్ ఉమెన్కి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది యాజ్ ఏ ఉమెన్. సో అలా మిస్యూజ్ చేసిన కేసెస్ ఏమేమి ఉన్నాయి? ఇందాక డిస్కస్ చేశాను. 498A డొమెస్టిక్ వైలెన్స్ మామూలుగా ఒక 498A పెడుతున్నప్పుడు డౌరీ హరాస్మెంట్ ఉంటుంది. డౌరీ హరాస్మెంట్ ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏం లేదు. డొమెస్టిక్ అంటే ఇంట్లో జరిగే వైలెన్స్. మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో ఏమైనా ఇట్లా మర్డర్ కేసెస్ కానీ రేప్ కేసెస్ కానీ మీకు పర్సనల్గా వచ్చి అంటే చెప్తారు కదా, నాకు ఇలా జరిగింది మ్యామ్, నన్ను కొంచెం రిసాల్వ్ చేయండి, మీరు నాకు అడ్వకేట్గా ఉండండి అని చెప్పిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? రేప్ కేసెస్ ఆఫ్ రేప్. పాక్సో కేసు ఉంటుంది, అండర్ 18 కేసు. సో ఈ కేసు ఫైల్ చేయాలంటే ఏమేమి చేసి ఉండాలి? ఎనీథింగ్. పాక్సో ఈజ్ రిలేటెడ్ టు మైనర్ చిల్డ్రన్. అది మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. మీకు ఒక విక్టిమ్ కానీ ఎదర్ క్రిమినల్ కానీ లైక్ వాట్ ఎవర్ ద కల్ప్రిట్ కానీ వచ్చి మీ దగ్గరికి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారు కదా. సో అలాంటి టైంలో మీరు బాగా అసలు ఇది ఇంత దారుణంగా చేశారా అని ఫీల్ అయిన కేసెస్ ఏమున్నాయి? రీసెంట్గా ఒక మదర్ హ్యాస్ ఆటిజం చైల్డ్. ఓకే. యా, షీ ఈజ్ ఫ్రమ్ ఫారెన్. యాక్చువల్గా ఇండియానే, ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఆ అమ్మాయి ఆటిజం చైల్డ్ని తీసుకొని ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇక్కడ చాలామంది అబ్బాయిలతో పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఒక సింగిల్ ఫాల్స్ ఎలిగేషన్ వల్ల లైఫ్ మొత్తం మారిపోతుందంటే బిలీవ్ చేస్తారా? అండ్ మన ఇండియాలో పాక్సో వల్ల ఓన్లీ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా బాధ్యతలు అవుతున్నారు. ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీతో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు కోర్ట్స్లో ఎండ్ అవుతున్నాయి. ఇది సినిమా కాదు, ఇది మన ఇండియాలో జరుగుతున్న రియాలిటీ. ఈరోజు వీ హ్యావ్ ద గెస్ట్ డాక్టర్ సారా గారు, హైకోర్ట్ అడ్వకేట్ ఆఫ్ స్టేట్ తెలంగాణ అండ్ ఏపీ. సో ఈరోజు లెట్స్ బ్రేక్ డౌన్ సమ్ ఫ్యాక్ట్స్, మిత్స్ అండ్ రియాలిటీ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. మీరు కానీ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే అనంత్ర మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. డు నాట్ మిస్ అవుట్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. హాయ్, వెల్కమ్ టు అనంత్ర మీడియా పాడ్కాస్ట్ విత్ కిరణ్. మన పబ్లిక్లో జరుగుతున్న ఫాల్స్ కేసెస్ కానీ ఎలిగేషన్స్, పాక్సో కేసెస్, డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇలాంటివి మీతో డీకోడ్ చేద్దామని చెప్పి మిమ్మల్ని పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేశాము. హాయ్ సారా గారు, వెల్కమ్ టు అనంత్ర మీడియా. హాయ్. సో మనకి పాక్సో కేసు ఉంటుంది, అండర్ 18 కేసు. సో ఈ కేసు ఫైల్ చేయాలంటే ఏమేమి చేసి ఉండాలి? ఎనీథింగ్. పాక్సో ఈజ్ రిలేటెడ్ టు మైనర్ చిల్డ్రన్. అది మేల్ అయినా కావచ్చు, ఫీమేల్ అయినా కావచ్చు. ఓకే. ఎనీథింగ్ టువర్డ్స్ మైనర్ చిల్డ్రన్ అంటే వాళ్ళని అబ్యూజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ వే. వాళ్ళని టచ్ చేయడం కానీ, వాళ్ళని హెరాస్ చేయడం కానీ, సెక్షువల్గా అబ్యూజ్ చేయడం కానీ, ఇలాంటి సెక్స్కి సంబంధించి ఏ థింగ్స్ కానీ వాళ్ళ మీద చేసినప్పుడు దట్ ఈస్ రిలేటెడ్ టు పాక్సో. ద ఓన్లీ థింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ దే షుడ్ బి మైనర్. సో మైనర్ మీద ఏం యాక్ట్స్ చేసినా కూడా దట్ కమ్స్ అండర్ దిస్ యాక్ట్. ఇట్ ఈస్ ఇర్రెలవెంట్ ఆఫ్ జెండర్ వెదర్ దే ఆర్ గర్ల్ ఆర్ ఏ బాయ్. అది. సో ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు, ఎవరైనా కేసు ఫైల్ చేయొచ్చు. గాట్ ఇట్. అండ్ నేను ఒక కేసు లైక్ రిటర్న్ ఫైల్ కేసు చేశారు, హనీ ట్రాప్ అని చెప్పి. సో అసలు వాట్ ఈస్ హనీ ట్రాప్? హనీ ట్రాప్ అంటే ఎవరైనా బిగ్ షాట్స్నే కానీ ఎవరైనా కొంచెం డబ్బున్న వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ కానీ వాళ్ళ ఏవైతే సోషల్ మీడియాలో ఏమున్నాయో వాళ్ళ డీటెయిల్స్ అని గ్యాదర్ చేసుకుని వాటి ద్వారా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని నమ్మించి వాళ్ళతో ఏమైనా సమ్ యాక్ట్స్, ఫోన్ కాల్స్ కానీ ఏదైనా ఇంటిమేట్ చాట్స్ కానీ ఏదైనా చేసి వాటిని ఎక్స్టార్షన్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ ఎక్స్టార్షన్. ఎక్స్టార్షన్ అంటే ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయి, మీరు పలానంత డబ్బు ఇవ్వకపోతే దీన్ని తీసుకెళ్ళి బయటపెడతాం, ఇలా బ్లాక్మెయిల్ చేయడం. ఇలాంటి ఇంటెన్షన్ తోటి వాళ్ళని ట్రాప్ చేసుకొని వాళ్ళని డబ్బు ఇవ్వకపోతే ఇది చేస్తామని ఎక్స్టార్ట్ చేసుకొని బెదిరించడం, బ్లాక్మెయిల్, ఇవన్నీ హనీ ట్రాప్ కిందకి వస్తాయి. ఓకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హనీ ట్రాప్లో సైబర్ క్రైమ్స్లో మోస్ట్లీ దిస్ హ్యాపన్స్. సైబర్ అంటే ఆన్లైన్లో ఎవరో తెలియకుండా ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని డబ్బున్న వాళ్ళని వీడియోస్ బయట పెడతాం. ఒక్కొక్కసారి తెలియని వాళ్ళు ఇందులోకి ఇన్వాల్వ్ అయిపోతారు.
ఒక అమ్మాయి మాట్లాడుతుంది అనుకొని, యాక్చువల్గా అమ్మాయి అయి ఉండొచ్చు, అమ్మాయి కాకపోయి ఉండొచ్చు కూడా, ఆర్ అటు సైడ్. సో అమ్మాయిని మాట్లాడుతున్నానని చెప్పి కొంచెం అందమైన అమ్మాయిలని ఇది చేసి ప్రొవోక్ చేసి వాళ్ళతో ఆపోజిట్ వాళ్ళని ప్రొవోక్ చేసుకొని కొంచెం ఇంటిమసీ టువర్డ్స్ తీసుకెళ్ళి ఇంటిమేట్ చాట్స్ కానీ లేకపోతే న్యూడ్ వీడియో కాల్స్ సమ్ టైమ్స్ కొంతమందికి తెలియక చేస్తున్నప్పుడు అవి రికార్డ్ చేసుకొని ఆ రికార్డింగ్స్ ద్వారా వీళ్ళని బెదిరించుకుంటా, ఇంత డబ్బు ఇవ్వకపోతే బయట పెడతాం, అప్లోడ్ చేస్తాం, నీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, నీ మొబైల్లో డేటా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నీ న్యూడ్ కాల్స్ ఈ చాట్స్ అన్ని ఫార్వర్డ్ చేస్తాం, ఇంత డబ్బు ఇవ్వాలి, ఇదంతా దీస్ ఆల్ విల్ కమ్ అండర్ హనీ ట్రాప్. ఓకే. రీసెంట్గా కర్ణాటకలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ది జరిగింది సేమ్ ఇదే. అంటే ఒక సంజనా రెడ్డి అని ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను ఇలానే ఒక పర్సన్తో ఉండి ఈజ్ వెరీ లైక్ రిచ్ అనమాట. సో ఎగ్జాక్ట్గా ఇదే చేసింది అనమాట. తనతో ఇంటిమేట్గా ఉండి ఆ చాట్స్ వీడియోస్ తను రికార్డ్ చేసుకొని ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ తను అవే తనకి పంపించి నువ్వు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి, సో 1 CR ఎంతో తను డిమాండ్ చేసింది, మీరు నాకు ఇవ్వకపోతే ఇవి మీకు పబ్లిక్లో బయట పెడతా. సో దిస్ ఇస్ వాట్ కాల్ హనీ ట్రాప్. ఎగ్జాక్ట్గా దిస్ ఇస్ అది హనీ ట్రాపా కాదా అనేది దే విల్ బి నోయింగ్ దట్. అక్కడ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది దట్ కోర్ట్ విల్ డిసైడ్ వెదర్ దట్ కమ్స్ అండర్ హనీ ట్రాప్ ఆర్ వాట్ ఈస్ ద ఇష్యూ. ఆమె తరఫున నిజాలేంటి, ఈయన తరఫున నిజాలేంటి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వీ షుడెంట్ కంక్లూడ్ దట్. మనం ముందే కంక్లూడ్ రాకుండా లెట్ ద కోర్ట్ డిసైడ్. వన్స్ జడ్జ్మెంట్ అనేది డెలివర్ అయిన తర్వాత వీ విల్ బి రెడీ టు ఓవర్ వ్యూ ఆర్ హ్యావ్ ఎ డిబేట్ ఆన్ దట్. సో వెన్ ద మ్యాటర్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ వీఆర్ నన్ టు డిస్కస్ ద కేస్. ఈమె ఇలా చేసింది అది హనీ ట్రాప్ అని వీ షుడెంట్ డిసైడ్. అండ్ ఈయన ఇలా చేశాడు, ఇది హనీ ట్రాప్ కాదే, ఫాల్స్ కేసు పెట్టాడు, ఎక్స్ట్రాషన్ కేసు పెట్టాడు అని ఈయన అనడం కరెక్ట్ కాదు. సో ఇఫ్ ద మ్యాటర్ ఇస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్, లెట్ ద కోర్ట్ డిసైడ్. కోర్ట్ డిసైడ్ చేసిన తర్వాత లెట్ us డిస్కస్. అండ్ ముందు మనకి ఏమైనా కేసు అయినప్పుడు పీపుల్ విల్ థింక్ దట్ కోర్టు వరకు వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది, కేసు ఫైల్ చేద్దాము అని చెప్పి లాయర్స్ మీద ట్రస్ట్ పెట్టుకొని దే యూస్ టు గో టు పీపుల్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే వన్స్ మనం కేసు ఫైల్ చేస్తుంటే ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ టైం, లాంగ్ టర్మ్ తీసుకుంటుంది. సో పీపుల్ హోప్ వదిలేస్తున్నారు. లా సిస్టమ్ మీద మీరు పీపుల్కి ఎలా చెప్పగలరు? ఒక లా ఏం చెప్తుంది అంటే, కోర్టు ఏం చెప్తుంది అంటే, జ్యుడిషియరీ ఏం చెప్తుంది అంటే 100 మంది నేరస్తులకి శిక్ష పడకపోయినా పర్వాలేదు, ఒక అమాయకుడికి శిక్ష పడొద్దు. సో వై సమ్ టైమ్స్ కోర్ట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ ఈస్, ఒక నిందితుడు, ఒక అమాయకుడు, ఒక ఇన్నోసెంట్ అన్నెసెసరీగా సఫర్ అవుతున్నారేమో అనేది క్షుణ్ణంగా పరిశీలించడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. వాళ్ళ వాదనలు వినాలి, వీళ్ళ వాదనలు వినాలి, ఎవ్రీథింగ్ కోర్ట్ షుడ్ యాక్ట్ అకార్డింగ్లీ. ఒక కేసు వచ్చినంత మాత్రాన గబగబ వీళ్ళవి తీసుకుని వాళ్ళవి తీసుకుని డెసిషన్ ఇచ్చినప్పుడు సమ్ టైమ్స్ అమాయకుడికి పడవచ్చు శిక్ష. సో టు అవాయిడ్ దట్ కోర్ట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ అండ్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విల్ బి డన్, చార్జ్ షీట్ విల్ బి డన్, పోలీసులు తీసుకుంటారు, పోలీస్ విల్ ఫైల్ ద చార్జ్ షీట్ తీసుకున్న తర్వాత ట్రయల్ జరిగిద్ది. సో దీస్ ఆల్ ప్రాసెస్, దిస్ ఈస్ ఆల్ కెనాట్ బి కంప్లీటెడ్ ఇన్ వన్ డే. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ ప్రాసెస్. ఆ లాంగ్ ప్రాసెస్ అనేది, అండ్ కోర్ట్ ఆల్సో విల్ బీ హెల్డ్ అప్ విత్ సో మెనీ కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్, థౌసండ్స్ ఆఫ్ కేసెస్. ఒకటే మ్యాటర్ పట్టుకొని కొన్ని రోజులు కానీ అవర్స్ కోర్ట్ కెనాట్ స్పెండ్. సో సమ్ టైమ్స్ ఇట్ మే గెట్ డ్రాగ్డ్, ఇట్ మే టేక్ లాట్ ఆఫ్ టైమ్, బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఒక బాధితుడు కోర్టుకి పోయినంత మాత్రాన మనకు న్యాయం జరగడు అనేది అబద్ధం. న్యాయం జరిగిన ఇన్స్టెన్సెస్ తీసుకోవాలి. చాలా మంది అమాయకులను అక్విట్ చేసి ఉంటారు కోర్టు, చాలా మంది అమాయకుల కేసుల నుంచి బయటకు వచ్చి ఉంటారు, డిశ్చార్జ్ అయిపోయి ఉంటారు. సో వెన్ యూ టేక్ దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, then every citizen who approach the court should develop their confidence towards the court, and then only they can get the justice. Okay. Yeah. And ఇంకొకటి, సో డబ్బున్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలా ట్రీట్ చేస్తుందని చెప్పి పబ్లిక్ టాక్ ఉంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇంతకు ముందు నేను చెప్పింది ఎక్స్ప్లెనేషన్ అదే, డబ్బు పొలిటికల్ వ్యూస్, డబ్బు పొలిటికల్ ఉన్నప్పుడు డబ్బు ఆటోమేటిక్గా ఉంటుంది అనేది ప్రజలకు ఒక బిలీఫ్ అది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్వేస్, నాట్ ఈవెన్ ఆల్వేస్, దట్ ఈస్ నాట్ కరెక్ట్
సో డబ్బు లేని వాళ్ళకు చాలా మందికి బెయిల్ ఇచ్చిన ఇన్స్టెన్సెస్ ఉంటాయి, డబ్బు లేని వాళ్ళు చాలా మంది ఎక్విట్ అయిన ఇన్స్టెన్సెస్ ఉంటాయి. అప్పుడేం మాట్లాడరు. ఎవరైనా పొలిటీషియన్స్, డబ్బున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి న్యాయం జరిగింది అంటే ఆటోమేటికలీ వాయిసెస్ విల్ రైజ్. డబ్బు ఉంది కాబట్టి, పాలిటిక్స్ ఉంది కాబట్టి వాళ్ళు బయటికి రాగలిగారని. అండ్ ఇలాంటి కేసులో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి తీసుకొని వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు ఇన్ కేస్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే, చనిపోయి ఉంటే లా ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది? న్యాయం జరగట్లేదు అని చేసుకున్నప్పుడు దట్ విల్ బి కన్సిడర్డ్ అంటారు. అది ఆమె అట్లా చేసుకుంది అనేది ఎవరికి తెలియదు కదా. దట్ విల్ బి రికార్డెడ్ యాజ్ సస్పిషియస్ డెత్. దెన్ ద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. దెన్ దే విల్ పుల్. ఇఫ్ ఆ అమ్మాయి ఓన్లీ నాకు న్యాయం జరగట్లేదు అనేది అలా చేసుకుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు దెన్ ఆటోమేటికలీ వాట్ ఆల్ లా ఈజ్ అప్లికబుల్, దోస్ విల్ బి అప్లికబుల్ ఓన్లీ. ఓకే. అండ్ మన పబ్లిక్లో ఎలా ఉంటుందంటే క్రిమినల్ కేసెస్ అంటే ఓన్లీ మర్డర్ చేస్తేనే క్రిమినల్ కేసెస్ అనుకుంటారు. బట్ డైలీ లైఫ్లో జరుగుతున్న చాలా ఉంటాయి. సో వాట్ అండ్ ఆల్ వీ కెన్ కన్సిడర్ క్రిమినల్ కేసెస్? ఎనీథింగ్ crime related is a criminal case. సివిల్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. డబ్బుకి సంబంధించి ఇద్దరి మధ్యన డబ్బు ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ల్యాండ్ మ్యాటర్స్, ఇలా సివిల్ సెక్టర్ కిందకి చాలా వస్తాయి. బట్ క్రైమ్ ఈజ్ డిఫరెంట్. ఎనీథింగ్ హర్టింగ్ ఏ పర్సన్, డిఫేమింగ్ ఏ పర్సన్ క్రిమినల్లీ ఈజ్, అండ్ నంబర్ ఆఫ్ ఒక BNS also is giving so many sections with clear explanations. ఈ సెక్షన్ కింద ఇది వస్తుంది, ఈ సెక్షన్ కింద మర్డర్ ఒక సెక్షన్ కింద వస్తుంది, ఎక్స్టార్షన్ ఒక సెక్షన్ కింద వస్తుంది. ఇలా ఎవ్రీ క్రైమ్ అంటే క్రైమ్ ఈజ్ నథింగ్ బట్ విచ్ కాజెస్ హరాస్మెంట్ టు అనదర్ ఇండివిజువల్. ఒక జనరల్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక మనిషిని మన యాక్ట్ బాధ పెట్టినప్పుడు దట్ కమ్స్ అండర్ క్రైమ్. ఇలా దేర్ ఆర్ నంబర్ ఆఫ్ క్రైమ్స్. సో అది ఏ విధంగా చీటింగ్ ఇస్ అ క్రైమ్, హర్ట్ ఇస్ అ క్రైమ్, గ్రేవియస్ హర్ట్, మర్డర్, అటెంప్ట్ మర్డర్, అబేట్మెంట్ ఫర్ సూసైడ్. ఒక మనిషిని మనం బలవంతం పెట్టి లేదా మన యాక్ట్ వాళ్ళని సూసైడ్ చేసుకునేలాగా టర్న్ చేస్తుంటే దట్ కమ్స్ అండర్ అబేట్మెంట్ ఫర్ సూసైడ్. నంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ యాక్ట్స్ ఉన్నాయి. యాక్ట్స్లో క్రైమ్ రిలేటెడ్ అనేది ఏది మనం ఆపోజిట్ పర్సన్ మీద చేసినా కూడా దట్ కమ్స్ అండర్ క్రైమ్. పాక్సో అంటే ఓన్లీ అమ్మాయిలని చూస్తాం మనం విక్టిమ్ కింద, బట్ అబ్బాయిలు కూడా ఉంటారా? ఒకవేళ ఉంటే ఎలాంటి కేసెస్ ఉంటాయి అబ్బాయి ప్లేసెస్లో? అబ్బాయిలకు కూడా దే ఆర్ మైనర్, దే కెన్ యూజ్ పాక్సో ఇఫ్ దే ఆర్ మైనర్. నేను అదే ఇంతకు ముందు చెప్పింది, మైనర్ ఐదర్ గర్ల్ అయినా కావచ్చు, బాయ్ అయినా కావచ్చు, ఇర్రెలవెంట్ టు జెండర్ అనేది కన్సిడర్ చేయకుండా ఐదర్ బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, ఎవ్రీ వన్ హూ ఈజ్ మైనర్ కెన్ ఫైల్ పాక్సో కేస్. ఇన్ సమ్ కేసెస్లో ఏమవుతుందంటే ఫాల్స్ పాక్సో కేసు పెట్టినప్పుడు కోర్టు అదే చేస్తుంది, ఇళ్ళ వాదనలు వింటుంది, ఫైనల్గా దే విల్ డెలివర్ జడ్జ్మెంట్. ఒకవేళ ఈ అబ్బాయి విక్టిమ్ అంటే ఇప్పుడు అక్యూజ్డ్ ఉన్నాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీద పాక్సో కేసు పెట్టింది, ఆ అబ్బాయి కోర్టు ద్వారా రిలీజ్ అయిపోయారు, అక్విట్ అయిపోయారు. అలాంటి ఇన్స్టెన్సెస్లో ఆ అబ్బాయికి అన్నెసెసరీగా హరాస్మెంట్, అన్నెసెసరీగా టార్చరు ఇవన్నీ జరిగినప్పుడు he can file any cases on that girl or family who has unnecessarily tortured him. Either there are number of sections which are applicable to those acts. Unnecessary-గా ఒక పాక్సో కేసు పెట్టి ఒక అబ్బాయిని కానీ ఎవరినైనా మనం హరాస్ చేసినప్పుడు when the court decides that no harassment has been taken place or took place something, అట్లాంటి కేసెస్లో మనం డిఫమేషన్ వేసుకోవచ్చు, 211 IPC వేసుకోవచ్చు. ఇంకా మనకు ఏం రిలవెంట్ సెక్షన్స్ ఉన్నాయో ఆ ప్రొవిజన్స్ అన్ని మనం యూజ్ చేసుకొని వీ కెన్ మూవ్ లీగలీ టువర్డ్స్ దమ్ వెన్ వీఆర్ ద విక్టిమ్. ఒక రోజు రాత్ర ఒక ఇంటి పైన లైక్ థీఫ్ ఈస్ కమింగ్ అండ్ దాడి చేస్తున్నారు అనమాట. ఓనర్ ఉండేసి లైక్ హీ హిట్ హిమ్ బ్యాక్, సో టు సేవ్ హిమ్. సో అలాంటి కేసెస్లో వచ్చిన థీఫ్ చనిపోతే అది కోర్టు సెల్ఫ్ డిఫెన్స్ కింద తీసుకుంటుందా లేకపోతే మర్డర్ కింద కేసు ఫైల్ చేస్తుందా? యాక్చువల్గా దీస్ ఆల్ విల్ కమ్ అండర్ జనరల్ ఎక్సెప్షన్స్. ఓకే, జనరల్ ఎక్సెప్షన్స్ అంటే కొన్నిసార్లు నేరం చేసినా కూడా నేరంగా అది పరిగణించబడదు. ఓకే, బట్
దాంట్లో కూడా ఇంకో ఎక్సెప్షన్ ఏంటంటే ద ఫోర్స్ షుడ్ నెవర్ బీ దట్ మచ్ ఎక్సీడింగ్. ఆ ఫోర్స్ కూడా మీ ఐ మీన్ ఆ సిచ్యువేషన్కి తగిన ఎక్సెస్ ఫోర్స్ ఉండకూడదు, ఎక్సెస్ అసాల్ట్ ఉండకూడదు. అంటే ఒక చిన్న ఇప్పుడు ఒక పెన్ను దొంగతనం చేయడానికి వచ్చాడు, దాంట్లో పెన్ను దొంగతనం చేశాడని ఒక మనిషి కొట్టి చంపేశాడు అనుకోండి, దట్ ఈస్ యూజింగ్ ఎక్సెస్ ఫోర్స్, దట్ విల్ నాట్ కమ్ అండర్ జనరల్ ఎక్సెంప్షన్. ఇప్పుడు ఒక నిద్రపోతున్న ఇంట్లోకి ఒక రాబర్స్ జ్వరపడి సపోజ్ ఇంట్లో ఉన్న లేడీస్ మీద ఎనీ సెక్షువల్ అసాల్ట్ యాక్ట్ చేసి ప్రాపర్టీని లూట్ చేయాలనుకుంటున్నప్పుడు, ఇన్ సచ్ కేసెస్ ఇఫ్ ఎ మ్యాన్ ఆర్ సంబడి reacts, then it will come under general exception. That too, ఆ జనరల్ ఎక్సెప్షన్స్ కూడా కోర్టు క్లియర్గా స్క్రూటినీ చేస్తారు. అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు మనం దీన్ని అప్లికబుల్ చేయొచ్చు. జనరల్ ఎగ్జెంప్షన్స్ ఆల్సో నాట్ వెరీ ఫ్రీ టు పీపుల్. అందులో కూడా దే షుడెంట్ యూజ్ ఎక్సెస్ ఫోర్స్ దాన్ ఈజ్ నెసెసరీ. వాళ్ళు యూజ్ చేయాల్సిన దానికంటే ఎక్కువ యూజ్ చేయడానికి వీలు లేదు. వెన్ ద సిచ్యువేషన్ డిమాండ్స్ అండ్ వెన్ ద సీన్ డిమాండ్స్, దెన్ ఓన్లీ దే షుడ్ యాక్ట్ అకార్డింగ్లీ, అండ్ దట్ కమ్స్ అండర్ జనరల్ ఎక్సెప్షన్స్. ఇఫ్ దే యూజ్ మోర్ దాన్ ద ఫోర్స్, ఆ మామూలు ఐపీసీ సెక్షన్స్ ఏమైతే అప్లికబుల్ అవుతాయో ఇన్ సచ్ సిచ్యువేషన్స్లో కూడా ఇఫ్ దే యాక్ట్, మామూలు పిఎన్ఎస్ఎస్ సెక్షన్సే వాళ్ళకు కూడా అప్లికబుల్ అవుతాయి. సో జనరల్ ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ వెరీ ఫ్రీ. ఒక పర్సన్ పైన ఫాల్స్ ఎలిగేషన్ పడిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా టర్న్ అవుట్ అవుతుంది అంటే వాళ్ళకి ఏంటి అసలు, అంటే డిసడ్వాంటేజెస్ ఏముంటాయి తర్వాత? ఎవరికైనా ఐదర్ గర్ల్ అయినా కావచ్చు, ఐదర్ ఉమెన్ అయినా కావచ్చు, మెన్ అయినా కావచ్చు, ఫాల్స్ కేసెస్ పెట్టి హరాస్ చేసేది మనం మోస్ట్లీ 498A చూస్తాం. సుప్రీం కోర్ట్ కూడా హ్యాస్ పిక్డప్ సో మెనీ కేసెస్, ఫాల్స్ కేసెస్. చాలాసార్లు కూడా హానరబుల్ సుప్రీం కోర్ట్ ఈ విషయం మీద డిస్కషన్ చేసి చాలాసార్లు పాయింట్అవుట్ చేయడం జరిగింది. హౌ 498A ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఓన్లీ అత్తమామల్ని, హస్బెండ్ని ఒక టార్చర్ చేయాలనే ఉద్దేశంతో సమ్ లేడీస్, నాట్ ఆల్ ఎవ్రీవన్, సమ్ లేడీస్ మే యూజ్ ఇట్ యాజ్ అ వెపన్. ఇలాంటి సందర్భాల్లో ఈ కేసెస్ అనేది ఒక వెపన్ లాగా యూజ్ అయ్యి వాళ్ళని హరాస్మెంట్ చేసుకోవడానికో, బ్లాక్మెయిల్ చేసుకోవడానికో, లేకపోతే గ్రేటర్ అమౌంట్లో ఎలిమోనీ తీసుకోవడానికో, ఇట్ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ 498A ఈజ్ సమ్ టైమ్స్ బీయింగ్ మిస్యూజ్డ్. సో ఇలాంటి కేసెస్ 498A is an example which is point out recurrently and repeatedly. ఈ కేసులోనే కాదు, ఒక ఐ మీన్ సఫర్ చేయాలన్నప్పుడు we will see so many false cases. ఎస్, ఈ కేసెస్ అనేది ఆపోజిట్ పర్సన్ని ఎక్స్టోర్ట్ చేసుకోవడానికో, బ్లాక్మెయిల్ చేసుకోవడానికో, టార్చర్ చేయడానికో, హరాస్మెంట్ చేయడానికో దే షుడెంట్ బి యూజ్డ్. రేపు పొద్దున కోర్టుకి వెళ్ళిన తర్వాత, ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఎఫ్ఐఆర్ వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పోలీస్? దే హ్యావ్ టు రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ when information is being received by them. ఒక ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయినప్పుడు పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. బట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ పోలీస్ మే థింక్ దట్ ద ఎంటైర్ మ్యాటర్ విల్ కమ్ ఇన్ టు సివిల్. సో ఇన్ సచ్ ఇన్స్టాన్సెస్లో సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ వితౌట్ మామూలుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దే హ్యావ్ టు ఫైల్ ఛార్జ్ షీట్. ఇఫ్ దే థింక్ దట్ నో సచ్ ఎవిడెన్సెస్ ఆర్ being produced by opposite person, they may close the case at initial stages only. Sometimes అది కోర్టుకు కూడా రీచ్ అవ్వదు. సో ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. సమ్ టైమ్స్ అన్నెసెసరీ హెరాస్మెంట్ అనేది ఫాల్స్ కేసుల వల్ల వీ కెనాట్ అవాయిడ్ ఇట్. అది వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్స్ అండ్ ఫైట్ బ్యాక్. దిస్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్ ఇఫ్ వీఆర్ బీయింగ్ అన్నెసెసరీలీ డ్రాగ్డ్ ఇన్ టు ఫాల్స్ కేసెస్. వీ హ్యావ్ టు ఫేస్. ఇదే కాదు, జీవితంలో మనిషి అనేవాడు ఎవరైనా కూడా ఏ అలిగేషన్ కానీ ఏదైనా కూడా దే హ్యావ్ టు ఫైట్ బ్యాక్. ఇప్పుడు కొన్ని కంపెనీస్ కూడా 498A ఉన్నా కూడా జాబ్స్ ఇవ్వట్లేదు. సో రీసెంట్గా జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. దే షుడ్ నాట్ టేక్ 498 కేస్ యాజ్
జాబ్ పర్పస్ కోసం తీసుకోకుండా వాళ్ళని టర్మినేట్ చేయడం అలాంటివి చేయొద్దు అని చెప్పేసి జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే. బికాజ్ ఆల్ అబౌట్ ఇస్ ఫాల్స్ ఎలిగేషన్స్ కాబట్టి. సో ఎస్, గాట్ ఇట్. ఒక అక్యూజ్డ్ ఈజ్ నేరం మోపబడిన వాడు ఈజ్ అక్యూజ్డ్, ట్రూ. నాట్ నేరస్తుడు. ఒక కన్విక్ట్ అంటే కన్విక్షన్ ఇచ్చిన తర్వాత కన్విక్ట్, హీఈస్ నేరస్తుడు. అక్యూజ్డ్ నింద మోపబడిన వాళ్ళు మాత్రమే. అక్యూజ్డ్ ఈజ్ నాట్ కన్విక్ట్ అంటిల్ అన్లెస్ హీ గెట్స్ కన్విక్షన్. కన్విక్షన్ వచ్చేంత వరకు హీ షుడ్ బి కాల్డ్ యాజ్ ఓన్లీ అక్యూజ్డ్. నేరం మోపబడిన వాళ్ళు మాత్రమే. కన్విక్షన్ వచ్చిన తర్వాత దే ఆర్ కన్విక్ట్. ఒక అలా లైక్ ఇప్పుడు మనం కన్విక్ట్ కోసం మాట్లాడుకున్నాం, కల్ప్రిట్ హూ విల్ బి ద రియల్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్. సో వాళ్ళు ఒక నేరం చేసి మళ్ళీ ఒక ఫాల్స్ ఫైల్స్తో వచ్చి లేదు నేను విక్టిమ్ని, నా మీదే నింద జరిగింది అని చెప్పి కేసు ఫైల్ చేసినప్పుడు కోర్ట్ ఎలాంటివి చేస్తుంది? సేమ్ ఇట్స్ కౌంటర్ కేస్. ఇప్పుడు అక్యూజ్డ్ ఐ మీన్ చేసిన వాళ్ళు వాళ్ళే ఉంటారు, ఆపోజిట్ వాళ్ళని అన్నెసెసరీగా ఫాల్స్ కేసుల్లో లాగితే కౌంటర్ కేసు. కౌంటర్ కేసు అంటే కౌంటర్ బ్లాస్ట్, ఇట్స్ నథింగ్ బట్ కౌంటర్ బ్లాస్ట్ అంటారు దాన్ని. అలాంటి కేసెస్ అయినా సరే, మామూలు కేసెస్ అయినా సరే, ఇఫ్ ఒకవేళ మన మీద తప్పుడు కేసు పెట్టారు, దిస్ ఇస్ అ కౌంటర్ బ్లాస్ట్ అని మనం ఫీల్ అయినప్పుడు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే విల్ సజెస్ట్ యూ రైట్ వేస్. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, లోయర్ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఇఫ్ ద కోర్ట్ థింక్స్ దట్ హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ ఆఫెన్స్ అని ఇనిషియల్ స్టేజెస్లోనే హైకోర్ట్ అప్రోచ్ అయినప్పుడు క్వాష్ ద్వారా, ఇఫ్ ద కోర్ట్ థింక్స్ దట్ దిస్ ఈస్ అ ఫిట్ కేస్ టు గ్రాంట్ స్టే, ఇన్ సచ్ కేసెస్ స్టే విల్ బి గ్రాంటెడ్ అగైన్స్ దట్ ఎఫ్ఐఆర్ అండ్ చార్జ్ షీట్ యాజ్ వెల్. సో హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసుకొని స్టే తెచ్చుకోవచ్చు, కంప్లీట్గా కేసునే క్వాష్ చేయించుకోవచ్చు. అండ్ లోయర్ కోర్టులో ఇఫ్ ద పోలీస్ హ్యాస్ ఆల్రెడీ ఫైల్ ద చార్జ్ షీట్ అండ్ ఇట్ హ్యాస్ కమ్ టు ద కోర్ట్ ఇన్ లోయర్ కోర్ట్, అట్లాంటి టైంలో ఇఫ్ వీఆర్ నాట్ డెల్ట్ విత్ అంటే వీఆర్ నాట్ ఇన్ ఎనీ వే కనెక్టెడ్ విత్ ద క్రైమ్, then we can file discharge petition. The court will obviously consider the discharge petition and discharge the accused as well. Got it. Okay. అండ్ అలిమోనీ కేసెస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫీమేల్ అని చెప్పి ఉంటుంది. సో అలిమోనీ కేసు మనం మెన్ కూడా ఫైల్ చేయొచ్చా? యాక్చువల్గా కల్చర్ అంటే ఇప్పుడున్న ట్రెండ్లో అలిమోనీ ఈజ్ బీయింగ్ ఫైల్డ్ బై ఓన్లీ ఉమెన్. మగవాళ్ళు చేసుకోలేరా అంటే చేసుకోవచ్చు. ఎలాంటి సందర్భాల్లో ఇఫ్ హీఈస్ అనేబుల్ టు మూవ్, ఒక డిసేబిలిటీ ఉన్న పర్సన్, ఇంకా చాలా కొన్ని కండిషన్స్ ఇఫ్ హీ సఫరింగ్ విత్ అనేబుల్ టు ఓన్, లేకపోతే ఈమె వల్ల ఆ లెవెల్లో సఫర్ అయిన ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ మగవాళ్ళు కూడా ఫైల్ చేసుకోవచ్చు. కోర్ట్ విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఇఫ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ రియలీ జెన్యూన్. ఉమెన్కి కొన్ని రైట్స్ ఇష్యూ చేస్తాయి లా. సో ఇలా ఏమైనా మేము ఏదైనా డొమెస్టిక్ వైలెన్స్ జరిగినా కూడా మీరు ఇమీడియట్గా మీరు యాక్ట్స్ తీసుకోవచ్చు అని చెప్పి. సో అలా ఇచ్చిన రైట్స్లో ఉమెన్ మోస్ట్ ఆఫ్ ది యాక్ట్స్ ఏమీ మిస్యూజ్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఏమీ జరగకపోయినా వెన్ షీ వాంట్స్ టు గెట్ అవుట్ ఆఫ్ హిమ్ షీ విల్ ఫైల్ ఏ కేస్ టెలింగ్ ద డొమెస్టిక్ వైలెన్స్ జరిగిందనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి కేసెస్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్ కోర్ట్ ఉమెన్కి ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ ఉంటుంది యాజ్ ఏ ఉమెన్. సో అలా మిస్యూజ్ చేసిన కేసెస్ ఏమేమి ఉన్నాయి? ఇందాక డిస్కస్ చేస్తున్నాం 498A డొమెస్టిక్ వైలెన్స్. మామూలుగా ఒక 498A పెడుతున్నప్పుడు డౌరీ హెరాస్మెంట్ ఉంటుంది. డౌరీ హెరాస్మెంట్ ఇంట్లో, డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఏం లేదు, డొమెస్టిక్ అంటే ఇంట్లో జరిగే వైలెన్స్. ఇంట్లో జరుగుతున్న వైలెన్స్ని డొమెస్టిక్, ఇంట్లో ఒక అత్త మామ, అందరూ అత్త మామ, సిస్టర్ ఇన్ లా, హస్బెండ్ అందరూ ఒక చోట ఉండి వాళ్ళందరూ కలిసి ఈమెన్ హెరాస్మెంట్ చేస్తున్న ఇన్స్టెన్సెస్లో డొమెస్టిక్ వైలెన్స్ అనేది టర్మ్ చేస్తాం. డొమెస్టిక్ వైలెన్స్, క్రూయల్టీ ఇన్ హౌస్ ఆల్సో విల్ కమ్ అండర్ 498A ఓన్లీ. ఎనీ క్రూయల్టీ విచ్ ఈస్ బీయింగ్ డన్ టు ఎ మ్యారీడ్ లేడీ is 498A. BNS as well. ఇప్పుడు చేంజ్ అయింది కాబట్టి యాజ్ పర్ BNS. అండ్ అనదర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు బిలో 7 yearsలో ఒకవేళ డెత్ జరిగితే దట్ విల్ బీ కన్సిడర్డ్ అండర్ డౌరీ డెత్. డౌరీ హెరాస్మెంట్ చేసుకుంటా ఒకవేళ ఉమెన్ని చంపినప్పుడు FIR ఫైల్ అయినప్పుడు దట్ కమ్స్ అండర్ డౌరీ డెత్. ఓకే. ఇవి
మిస్యూజ్ అనేది మిస్యూజ్ చేశారా చేయలేదా అనేది వన్ షుడ్ నాట్ డిసైడ్, నో వన్ కెన్ డిసైడ్. వీళ్ళ తరఫున అడ్వకేట్ ఉంటారు, వాళ్ళ తరఫున ప్రాసిక్యూషన్ వాళ్ళు ఉంటారు. సో ఇద్దరి సబ్మిషన్స్ తీసుకున్న తర్వాత దెన్ కోర్ట్ డిసైడ్స్ వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ కేసా, హరాస్మెంట్ కోసం పెట్టిందా అని. ఇప్పుడు అందుకే ఇనిషియల్ స్టేజ్లో బెయిల్ ఇస్ రైట్. అంటే ఇలాంటి కేసెస్లో బెయిల్, వన్స్ బెయిల్ ఈజ్ ఇష్యూడ్, దట్ ఈస్ బెయిల్ ఈజ్ బెయిల్. అలా ఇవన్నీ ప్రావిజన్స్. బెయిల్ అనేది కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటే ఫాల్స్ కేసు ఉండొచ్చేమో అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది. కాబట్టి ఫాల్స్ కేసు ఒకవేళ పెట్టినప్పుడు కేసు ఇనిషియల్ నుంచి ఒక మనిషి సఫర్ అవ్వద్దు అనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఒక మనిషి రిమాండ్ కానీ జైలుకి కానీ పంపించడం జరిగినప్పుడు that is nothing but supporting the accused only. Got it. He can take the bail and come out. ఒకసారి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అప్పుడు లోయర్ కోర్టులో కేసు జరిగిన తర్వాత దెన్ కోర్ట్ డిసైడ్స్ వెదర్ హీ ఈస్ యాక్చువల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ ఆర్ నాట్. ఈ కేసు అంతా అయిపోయిన తర్వాత దెన్ కన్విక్షన్ విల్ బి గివెన్. అందుకే ఇనిషియల్ స్టేజెస్ లో బెయిల్ అనేది ఎందుకు పెట్టారు అంటే ఇలా అన్నెసెసరీగా ఫాల్స్ కేసు పెట్టొచ్చు, ఇన్నోసెంట్ని సఫర్ చేయొచ్చు అనే ఉద్దేశంతో దే హ్యావ్ గివెన్ ద ఆప్షన్ ఫర్ బెయిల్. బెయిల్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత దెన్ హీ హ్యాస్ టు ఫైట్ ఇన్ ద లోయర్ కోర్ట్ అండ్ ప్రూవ్ హిస్ ఇన్నోసెన్స్. సో ఒకవేళ అది ఫాల్స్ కేసు అయినప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ యూ హౌ వీ కెన్ డీల్ విత్. సో మనకి ఇమీడియట్ అరెస్ట్ వారెంట్ అని కొన్ని కేస్ ఫైల్ ఇష్యూస్ ఉంటాయి. సో పోలీస్ ఎలాంటి కేసెస్లో వెంటనే అవి ఫైల్ చేస్తారు? ఫైల్ చేయడం అనేది ఏమి ఉండదు. ఓకే, ఒకసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్రైమ్ వచ్చిన తర్వాత పోలీస్ హ్యాస్ టు రిజిస్టర్ ఎఫ్ఐఆర్. బట్ బిలో 7 years బిఎన్ఎస్ ఒక ఆప్షన్ ఏమిస్తుందంటే బిఎన్ఎస్ ఏం చెప్తుంది అంటే ఒకవేళ అది అంత సీరియస్ అఫెన్సెస్ కానప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేట్, ఐ మీన్ డూ ఎంక్వైరీ విత్ ఇన్ 7 to 14 days. ఎంక్వైరీ చేసి వెదర్ ద అఫెన్సెస్ ఆర్ అండర్ 7 years ఆర్ నాట్ అనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దే ఎంక్వైరీ అంటే ఇట్స్ నాట్ దట్ వెదర్ ద అఫెన్స్ హాస్ బిన్ రియలీ కమిటెడ్ ఆర్ నాట్, వెదర్ ద అగ్రీవ్డ్ పర్సన్ అగ్రీ ఉన్నాడా లేదా ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్ ఆర్ కమింగ్ ఇన్ టు ద కేస్. ఈ కేసులోకి ఎంటర్ అవ్వకుండా నాట్ టు డిసైడ్ ద కేస్, కేసుని డిసైడ్ చేయకుండా 7 to 14 days టైంలో అది ఒకవేళ 7 years బిలో క్రైమ్ అయినప్పుడు అంటే ఆన్ ద ఫేస్ ఇప్పుడు ఒకళ్ళు మర్డర్ అని వెళ్ళినప్పుడు అది దట్ ఈస్ నాట్ సింపుల్, సెక్షువల్ అసాల్ట్ అని వెళ్ళినప్పుడు దట్ ఈస్ నాట్ సింపుల్. ఇలా చాలా ఉన్నాయి, రాబరీ విత్ డెత్, ఇలా చాలా ఉన్నప్పుడు ఆన్ ద ఫేస్ మనకు తెలుస్తుంది అది గ్రేవియస్ అఫెన్సా సింపుల్ అఫెన్సా అని. ఇప్పుడు సింపుల్ అఫెన్స్ అంటే సింపుల్ ఈజ్ నాట్ సింపుల్ బిలో 7 years, బిలో 7 years అబోవ్ 7 years అనేది ఆన్ ద ఫేస్ తెలుస్తుంది పోలీసులకి. సో ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఒకవేళ పోలీస్కి డౌట్ ఉన్నప్పుడు లేటెస్ట్ జడ్జ్మెంట్స్ కానీ విఎన్ఎస్ ఏం చెప్తుందంటే పోలీస్కి డౌట్ ఉన్నప్పుడు వెన్ దే గెట్ ద ఇన్ఫర్మేషన్ నాట్ టు డైరెక్ట్లీ రిజిస్టర్ ద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఫస్ట్ ఎంక్వైరీ చేసి అవి 7 years బిలో ఉన్నాయా లేకపోతే అలాంటిది నిజంగా జరిగిందా అనేది బేసిక్లోకి వెళ్ళి అప్పుడు బిలో 7 years అయితే దే కెన్ టేక్ ద టైమ్. But in serious offences for registering the FIR, they shouldn't take any time. Immediately they should register the FIR in serious offences. ఒకసారి serious offences లో రిజిస్టర్ అయిన తర్వాత they can act accordingly and arrest the accused. ఎవరి మీద అయితే కంప్లైంట్ వచ్చింది అంటే వాళ్ళు దే కెన్ బి ట్రీటెడ్ as accused and they can be arrested in serious offences directly by the police. But ఈ బిలో 7 years దాంట్లో కోర్ట్ ఏం చెప్తుందంటే మీనస్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ఇష్యూ 41A నోటీస్. ఓకే, ఇఫ్ ద అఫెన్సెస్ ఆర్ బిలో 7 years, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఏం 7 years బిలో అఫెన్సెస్ ఉన్నప్పుడు 41A నోటీస్ ఇవ్వండి. ఓకే, దెన్ ప్రొసీడ్ విత్ ద కేస్. ఇఫ్ ద అరెస్ట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ ద కేసెస్ ఆఫ్ బిలో 7 years, అప్పుడు రిటర్న్గా రాసి మజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని then they can arrest the accused even in below 7 years cases. సో ఒక ఇన్ఫాంట్ బేబీ పైన 2 to 3 years బేబీ పైన
కేస్ అటెంప్ట్ అయింది. సో విక్టిమ్ ఫ్యామిలీ వచ్చి కేస్ ఫైల్ చేస్తుంది. సో ఇన్ సో హ్యాపెన్ అది మేము లైవ్గా చూసాము. ఎవరో మాకు తెలుసు, కల్ప్రిట్ ఎవరో చూసారు లైక్ తెలుసు అని చెప్పి ఫైల్ కేసు చేసినప్పుడు లా సైడ్ నుంచి ఆ కల్ప్రిట్ పైన ఏం యాక్షన్స్ తీసుకుంటుంది? ఇమీడియట్గా ఎనీ బేబీ బిలో 18 years కెన్ బి కన్సిడర్డ్ as మైనర్. మైనర్ మీద ఏ సెక్షువల్ అసాల్ట్ ఎనీ యాక్ట్ జరిగినప్పుడు ద అక్యూజ్డ్ విల్ బి టేకెన్ ఇన్ టు కస్టడీ ఇమ్మీడియట్లీ బై ద పోలీస్. ఆ తర్వాత హీ విల్ బి సెంట్ టు రిమాండ్. ఓకే. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ యాంటిసిపేటరీ బెయిల్ పాక్సో కేసులో ఉండదు ఇఫ్ ద యాక్ట్ ఈస్ దట్ సీరియస్. సో అంత సెక్షువల్ అసాల్ట్ అనేది జరిగినప్పుడు దెన్ హీ విల్ డెఫినెట్లీ గోస్ టు జైల్. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఇంతకు ముందు కొంచెం డ్రాగ్ అయినా కూడా కేసెస్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ 1 yearలోనే అయిపోతున్నాయి కేసెస్. 1 yearలోనే కన్విక్షన్ వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో judiciary is not taking POCSO cases very lightly. POCSO case జరిగింది అన్నప్పుడు they are taking it very seriously. So once the case is registered and once the person is sent to remand, in some cases he will get the bail. Otherwise if fast track court takes up the case, ఆ కేసు 1 yearలోనే అయిపోయి కన్విక్షన్ వచ్చిన ఇన్స్టెన్సెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసి మీరు డీల్ చేసిన ది క్రిటికల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి? అంటే మీకు ఒక విక్టిమ్ కానీ ఎదర్ క్రిమినల్ కానీ లైక్ వాట్ ఎవర్ ద కల్ప్రిట్ కానీ వచ్చి మీ దగ్గరికి ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారు కదా. సో అలాంటి టైంలో మీరు బాగా అసలు ఇది ఇంత దారుణంగా చేశారా అని ఫీల్ అయిన కేసెస్ ఏమున్నాయి? రీసెంట్గా ఒక మదర్ హ్యాస్ ఎ ఆటిజం చైల్డ్. ఓకే. యా, షీ ఈజ్ ఫ్రమ్ ఫారెన్. యాక్చువల్గా ఇండియానే, ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఆ అమ్మాయి ఆటిజం చైల్డ్ని తీసుకొని ఇండియాకి వచ్చేసింది. ఇండియాకి వచ్చేసిన తర్వాత ఆ అమ్మాయికి ఇక్కడ చాలా మంది అబ్బాయిలతో పరిచయం అయింది. ఓకే. పరిచయం అయిన తర్వాత ఆ అబ్బాయి ఆటిజం హీ కెనాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ద యాక్ట్స్ విచ్ బీయింగ్ టేకింగ్ ప్లేస్ ఆన్ హెమ్. సో అలాంటి అబ్బాయి మీద ఈమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దే యూస్ టు అసాల్ట్ హిమ్ సెక్షువల్లీ. ఓకే. యా, ఓరల్గా కానీ ఓరల్ యాక్ట్స్, సమ్ సెక్షువల్ అసాల్ట్స్ అన్నీ చేసినప్పుడు అబ్బాయి హీఈస్ ఆఫ్ 12 years. సైన్స్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు చెప్పారు ఎట్లా జరిగింది, హీ యూస్ టు డూ లైక్ దట్ అని. అప్పుడు ఆమె మీద వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి దట్ ఈస్ స్టిల్ రన్నింగ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అట్రోషియస్ యాక్ట్ విచ్ ఈస్ బీయింగ్ డన్ ఆన్ ఎ చైల్డ్. ఇంకా ఏమైనా ఉన్నాయి అలాంటి కేసెస్? ఇంకా చాలా ఉన్నాయి. ఈ మదర్ అండ్ ఫాదర్ ఇంకొక కేసులో ఇప్పుడు రీసెంట్గా చూసిన కేసెస్ ఏంటి అంటే ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఓకే. లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత దట్ ఈస్ కంప్లీట్లీ ఇంటర్ క్యాస్ట్. సో ఫస్ట్ నుంచి ఇద్దరి మధ్యన డిస్క్రిపెన్సెస్ ఉన్నాయి. దే ఆర్ లివింగ్ సపరేట్లీ. బట్ వెన్ ద గర్ల్ thought of buying a house, husband got the information and he started suddenly harassing the girl like anything that she should not buy house for herself. Okay. So అమ్మాయి అండ్ అమ్మాయి మదర్ అండ్ ఫాదర్ ఇంట్లో ఉన్నప్పుడు అబ్బాయి వచ్చి అటాక్ చేశాడు. ఓకే. సో ఇన్ ద అటాక్ చేసి షీఈస్ హ్యావింగ్ 4 years kid. అటాక్ చేస్తున్నప్పుడు ఆ 4 years కిడ్ని తీసి ఇట్లా కొట్టడంతో వాడికి దెబ్బ తగిలింది. వెన్ హీ వాజ్ అబౌట్ టు అటాక్ హిస్ వైఫ్, ఫాదర్ ఆఫ్ ద గర్ల్ ఒక కత్తి తీసుకొని అబ్బాయిని ఇలా అన్నాడు బెదిరించడానికి. ఆ అబ్బాయి వచ్చి ఇట్లా మీద పడేసరికి మేజర్ ఇంజురీ అనేది జరిగింది. దట్ వాజ్ గ్రేవియస్ హర్ట్. ఆ హర్ట్లో మదర్ A2 అండ్ అక్యూజ్ నెంబర్ 2 and father is accused number 1. So accused 2కి రీసెంట్గా బెయిల్ వచ్చింది and the father is still in the jail. So remand. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్రైమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు సమ్టైమ్స్ వీ డోంట్ గెట్ ఇనిషియలీ, బిఫోరే మనకు రాదు. సడన్లీ ఒక్కొక్కసారి మనల్ని రక్షించుకోవడానికి మనం ఫైట్ చేసినప్పుడు కూడా మన మీదే ఎఫ్ఐఆర్ అయిపోయి మనం జైలుకి వెళ్ళిన ఇన్స్టెన్సెస్ కూడా ఉంటాయి. బట్ ఇక్కడ కోర్టు ఒక్కసారి చార్జ్ షీట్ అని ఫైల్ అయిన తర్వాత కోర్ట్ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు ద మ్యాటర్ అండ్ person A1 and A2 who has done the act to protect themselves will get the judgment and will get justice afterwards. సో మీ దగ్గరికి వచ్చిన కేసెస్లో ఏమైనా ఇట్లా మర్డర్ కేసెస్ కానీ మీకు పర్సనల్గా వచ్చి అంటే చెప్తారు కదా, నాకు ఇలా జరిగింది మ్యామ్, నన్ను కొంచెం రిసాల్వ్ చేయండి, మీరు నాకు అడ్వకేట్గా ఉండండి అని చెప్పిన కేసెస్ ఏమైనా ఉన్నాయా? Every day we will face this cases of
Okay. ఐ మీన్ సెక్షువల్ అసాల్ట్. మ్యారేజ్ చేసుకుంటామని నమ్మించి ఫస్ట్ ఈ ఇంటిమేట్గా ఉండి అమ్మాయిని ఎక్స్ప్లోయిట్ చేసుకున్న తర్వాత మేము పెళ్లి చేసుకోము అని అబ్బాయిలు వెళ్ళిపోయిన ఇన్స్టెన్సెస్లో ఎఫ్ఐఆర్ చేయించిన సందర్భాలు మా ఆఫీస్లో నియర్లీ ఒక 1 monthలో 10 ఉంటాయి. కొంతమంది ఫాల్స్ కేసెస్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారు 2-3 years, వాళ్ళకి వీళ్ళకి సరిపోదు. లివింగ్ రిలేషన్షిప్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ వితౌట్ మ్యారేజ్. ఆ తర్వాత ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా విల్ గెట్ లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. సో లివింగ్ రిలేషన్షిప్స్లో ఏమైపోతుంది అంటే ఒక్కసారి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వెళ్ళిపోయినప్పుడు అబ్బాయి అమ్మాయి మీద కేసు పెట్టడం, అమ్మాయి ఆ అబ్బాయి మీద సెక్షువల్ అసాల్ట్ పెట్టడం, ఇలాంటివి అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. సచ్ కేసెస్ విల్ సీ. ఓకే. ఇన్ మై ఆఫీస్ సో మెనీ కేసెస్ విల్ డీల్ విత్. అండ్ సుప్రీం కోర్ట్ కూడా రీసెంట్గా జడ్జ్మెంట్స్ వాట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ డెలివర్డ్, ఒక్కసారి లైవ్ ఇన్ రిలేషన్షిప్లో ఒక ఇన్స్టెన్స్లో లైవ్ ఇన్ రిలేషన్షిప్ దేవర్ ఇన్ లైవ్ ఇన్ రిలేషన్షిప్ ఫర్ మోర్ దాన్ 15 years అండ్ నవ్ after giving birth to a child, the mother has come out and filed rape case on opposite person. Okay. So in such instance lo innellu live in relationship unna tarvata you cannot really file rape I mean sexual assault case on the opposite person అని చెప్పేసి ఆ కేసు కొట్టేయడం కూడా జరిగింది. సో అడ్వకేసీలో అడ్వకేట్ అనేవాళ్ళు వాళ్ళ క్లయింట్ని డిఫెండ్ చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ డ్యూటీ. సో అందులో గిల్ట్ ఉన్నారా లేదా అనేది మేము తేల్చు. అవర్ ఓన్లీ ఇంటెన్షన్ ఈజ్ టు బ్రింగ్ అవర్ క్లయింట్ అవుట్ అండ్ డిఫెండ్ మై క్లయింట్. మా క్లయింట్కి సంబంధించి ఐ మీన్ ఏ అడ్వకేట్ అయినా కూడా ఒక కేసు తీసుకున్నప్పుడు వాళ్ళ క్లయింట్కి సంబంధించిన ఏమేమి ఫేవరబుల్ పాయింట్స్ ఉన్నాయో, ఏం ఎవిడెన్స్లు ఉన్నాయో అవన్నీ తీసి కోర్టు ముందర పెట్టి వాళ్ళని బయటకు తీసుకురావాలని ఆలోచిస్తారు. దట్ ఈస్ అవర్ డ్యూటీ. సో అన్ అడ్వకేట్ డూస్ హిస్ డ్యూటీ. సో ఇందులో ఫాల్స్ కేసు పెట్టారా లేకపోతే ఈ కేసు పెట్టారా అనేది మాకు ఉండదు. We have to do our duty and rest all depends on court. Got it. వీళ్ళ సబ్మిషన్స్, వాళ్ళ సబ్మిషన్స్, వీళ్ళ ఎవిడెన్స్, వాళ్ళ ఎవిడెన్స్, కోర్ట్ వాట్ కోర్ట్ థింగ్స్ ఫిట్, కోర్ట్ విల్ డెలివర్. Got it. మీరు పర్సనల్గా ఏదైనా కేసుని రిజెక్ట్ చేశారా? Reject? Yes. Reject usually we don't do. Okay. We'll try to resolve every issue. Got it. Yeah. అంటే మేబీ అంటే మీకు అనిపిస్తుంది కదా మీ దగ్గరికి లైక్ స్వయంగా ఒక క్రిమినల్ వచ్చి కేసు ఫైల్ చేసి తనే లైక్ విక్టిమ్గా యాక్ట్ చేసి మీ దగ్గరికి ఒక కేసు తీసుకొని వచ్చినప్పుడు మీకు అనిపిస్తుంది మేబీ ఐ విల్ బీ యాక్టింగ్ యాజ్ అ క్రిమినల్ ఫేస్ అని చెప్పి మీకు ఒక థింగ్ ఉండి మీరు ఏమైనా రిజెక్ట్ చేశారా అని? యాక్ట్ చేసినప్పుడు హీ విల్ బీ హ్యావింగ్ హిజ్ ఓన్ రీజన్స్. ట్రూ. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని కొట్టాడు అనుకోండి, sometimes she might have provoked him. తప్పుడు నేనకైతే it may happen but most of the time లో if she irritate or if she has done which he don't like or anything ఈ ఇద్దరికి మధ్యన ఏది సరిపోలేదో అట్లాంటి ఇన్స్టెన్సెస్ ఏంటి అనేది ఈయన వర్షన్ విన్నప్పుడు ఈయన తరఫు కూడా తెలుస్తుంది కదా. సో విల్ ట్రై టు ప్రొడ్యూస్ దట్ బిఫోర్ ద కోర్ట్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ ఉన్నారు, ఎదర్ ఆఫ్ ది వన్ ఈస్ డూయింగ్ ఓరల్ యాక్షన్స్, అంటే ఫిజికల్గా కొట్టకుండా ఓరల్గా మాటలు అనడం కానీ అంటే ప్రొవోక్ చేయడం కానీ ఇట్లాంటివి చేసినప్పుడు ఆపోజిట్ పర్సన్ మనం ఫైల్ కేస్ చేయొచ్చు. దట్ కమ్స్ అండర్ క్రూయల్టీ. ఓకే. మెంటల్ క్రూయల్టీ. సో ఇట్లా కూడా కేస్ ఫైల్ చేయొచ్చు. గాట్ ఇట్. ఓకే. అండ్ మనకి ఉన్న కేసెస్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఉమెన్ పెడతారు అని చెప్తారు. బట్ ఇఫ్ మెన్ ఆల్సో పుట్ ఏ కేస్, ఎలాంటి కేసెస్ మెన్ పెడతారు? మెన్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా ఉమెన్ పెడతారు. ఎవ్రీథింగ్ విల్ కమ్. ఇఫ్ ఉమెన్ ఈస్ బీయింగ్ చీటెడ్ she will file a cheating case. Extortion case she will file. Only women లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సెక్షువల్ అసాల్ట్ కానీ ఏదైనా సెక్షువల్ హెరాస్మెంట్ కానీ ఇవి ఓన్లీ ఉమెన్ కెన్ ఫైల్. ఈవెన్ మెన్ ఆల్సో కెన్ ఫైల్ సమ్ టైమ్స్. కాకపోతే అది ఇంకా లాలో స్పెసిఫిక్ గా అది టర్మ్స్ లేదు కాబట్టి ఇఫ్ మెన్ ఈజ్ ఆల్సో బీయింగ్ హెరాస్ సెక్షువల్లీ దట్ కమ్స్ అండర్ హర్ట్ కేస్ అనేది ఈయన పెట్టుకోవచ్చు. ఎవ్రీ క్రైమ్
irrelevant of gender, they can file the case. Got it. Any case can be filed. I mean, any information can be given to police by either woman or men. If the case is really fit, then automatically they will proceed with registration of FIR. అది ఒక లైక్ యూజువల్లీ మెన్ ఎలాంటి కేసెస్ ఫైల్ చేస్తారు అని నా డౌట్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లైక్ సెక్సువల్ హెరాస్మెంట్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో కానీ ఏమున్నా ఉమెన్ ఫస్ట్ సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అది హర్టింగ్ అనిపించి దే విల్ ఫైల్ ఏ కేస్. బట్ మెన్ అలా కాదు, దే ఆర్ లాజికల్ బట్ దే విల్ టేక్ టైమ్ టు ఫైల్ ఏ కేస్ ఆర్ సంథింగ్. ఇన్ కేస్ మెన్ ఒకవేళ కేసు పెడితే మీ ఎక్స్పీరియన్స్లో మెన్ పెట్టిన కేసెస్ ఎలాంటివి ఉన్నాయి అంటే ఫ్యామిలీ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా సెక్సువల్ అసాల్ట్ లైక్ ఏదైనా మెన్ ఏదైనా పెట్టుకోవచ్చు, చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు. ఐ మీన్ ఒక మెన్ కి ఉమెన్ కి మధ్యకు సంబంధించా లైక్ ఏవైనా లైక్ ఇన్ జనరల్ గా కూడా లా ఇస్ నాట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ఉమెన్ అండ్ మెన్. ఎనీ వన్ కెన్ ఫైల్ ఎనీ కేస్. ఇప్పుడు మామూలుగా మీరు అడుగుతున్న దాన్ని బట్టి ఒకవేళ ఉమ్మనే అబ్బాయిని హరాస్మెంట్ చేసింది అనుకోండి, ఒక రీసెంట్ ఒక కేసులో చీటింగ్ కేసు కూడా ఫైల్ అయింది. సో అట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పండి. పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఉమెన్ హరాస్మెంట్ మెన్ని చేస్తున్నప్పుడు దే కెన్ ఫైల్ harassment case, they can file. If a woman really has cheated the woman, they can file cheating case. Extort చేస్తున్నట్టు extortion case పెట్టుకోవచ్చు, blackmail case పెట్టుకోవచ్చు. I mean extortion, nothing but blackmail and both are same. Extortion case they can file. If they physically assault ఒక woman వచ్చి ఒక man ని కొట్టినప్పుడు they can also file the case. Grievous hurt అయితే grievous hurt పెట్టుకోవచ్చు, hurt పెట్టుకోవచ్చు. సో నథింగ్ ఈజ్ కన్ఫైన్డ్. అంటే ఒక్క ఈ కేసులు మగవాళ్ళే ఎక్కువ పెడతారు, ఆడవాళ్ళు ఎక్కువ పెడతారని లేదు. హూ ఎవర్ ఈజ్ అగ్రీవ్డ్. మీకు కామన్గా రీసెంట్గా వచ్చిన మోస్ట్ కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి కేసు ఫైల్ చేసినప్పుడు? అంటే రెగ్యులర్గా ఒకటి రేప్ అని చెప్పారు కదా, రేప్ కేసెస్ కానీ ఫిజికల్ లైక్ అసాల్ట్ కానీ ఇట్లాంటివి కామన్గా ఉన్నవి ఏంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ? ఈ రోజుల్లో డైవర్స్ కేసులు ఎక్కువ వస్తాయి. అండ్ సో మెనీ మెన్ ఆర్ చీటింగ్ ఉమెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ ఆఫ్టర్ కమిట్మెంట్. అంటే ఒకసారి మ్యారేజ్ చేసుకుంటానని చెప్తున్నారు, ఆ తర్వాత ఫిజికల్గా ఇంటిమసీ తీసుకొని ఫిజికల్ యాక్ట్స్ అయిన తర్వాత దే ఆర్ రిజెక్టింగ్ నాట్ అండ్ దే డోంట్ వాంట్ టు మ్యారీ. ఈ కేసెస్ మోస్ట్లీ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ఈ కేసెస్ ఎక్కువ వస్తాయి. అండ్ డైవర్స్ కేసెస్ ఎక్కువ వస్తాయి. ఎనీ క్రైమ్ రిలేటెడ్ చీటింగ్ కేసెస్ ఎక్కువ వస్తాయి. సో సివిల్ ఎవ్రీథింగ్ వీల్ కవర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ బై ఎవ్రీవన్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఒక 2 కపుల్ ఉన్నారు, దే ఆర్ నాట్ ఎట్ మ్యారీడ్ బట్ అమ్మాయి లైక్ షీ గాట్ ప్రెగ్నెంట్. సో ఆఫ్టర్ షీఈస్ గెటింగ్ ప్రెగ్నెంట్ ద మెన్ విల్ టెల్ లైక్ నో ఇప్పుడు నుంచి విల్ బి నాట్ టుగెదర్, నాకు నువ్వు వద్దు ఇంకా అన్నీ, హీ విల్ లివ్. సో అలాంటి టైంలో ఉమెన్ తీసుకోవాల్సిన యాక్షన్స్ కానీ లాస్ లైక్ కేస్ ఫైల్ చేయడం కానీ ఆ టైంలో సపోర్ట్ ఏముంటుంది? ఆబ్వియస్గా ఇప్పుడు ఒక మ్యాన్ ఒక ఉమెన్ని నువ్వు నా వైఫ్ అని చెప్పి ఆమెతో సెక్షువల్కి సంబంధించిన యాక్ట్స్ చేసినప్పుడు ఆటోమేటికలీ దట్ అప్లైస్ బిఎన్ఎస్. సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఉందో దట్ అప్లైస్. చీటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్, కమిటింగ్ సెక్షువల్ అసాల్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ మేకింగ్ హర్ టు బిలీవ్ దట్ హీ ఈజ్ హర్ హస్బెండ్. నేను నీ హస్బెండ్ని అని చెప్పి ఆమెతో సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమెని ఆ తర్వాత వదిలేసి ఇలా చేసినప్పుడు డెఫినెట్లీ బిఎన్ఎస్ సెక్షన్స్, సెక్షువల్ అసాల్ట్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో దోస్ ఆల్ విల్ గెట్ అప్లికబుల్. అండ్ అనదర్ థింగ్ ఈస్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో irrelevant of marriage and everything, child will get the right or property of the father and to whom he belong. Okay. ఇది లీగలా ఇల్లీగలా అనేది కాకుండా if the person is already married and he has made another woman to conceive and give birth to a child, the child will definitely get the right over the property of his biological father. అంటే రీసెంట్గా వచ్చిన జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, జడ్జ్మెంట్ ఏంటంటే అత్త మామలు కూడా కేసు ఫైల్ చేయొచ్చు, కోడలు కేసు ఫైల్ చేయొచ్చు అని, ఇలాంటి కొన్ని జనరల్ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేయండి. అంటే కొన్ని లాస్ ఏవైతే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుందో పబ్లిక్ యూజ్ అయ్యాలా అనమాట. అంటే ఒకటి పేరెంట్స్ లైక్ ఓల్డ్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే ఇచ్చిన ప్రాపర్టీని తిరిగి తీసేసుకోవచ్చు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా, అవి జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది అంటే గిఫ్ట్ రూపంలో ప్రాపర్టీని తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు తీసుకున్న తర్వాత ఆ గిఫ్ట్
గిఫ్ట్ ఎప్పుడైతే వాళ్ళకి రిజిస్టర్ అయ్యిద్దో ఆ తర్వాత తల్లిదండ్రులను చూడడం మానేయడం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇందులో ఏంటి అంటే గిఫ్ట్ అనేది ఓ ఇష్యూ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ ద క్లాజ్ దట్ దే చిల్డ్రన్ హూ ఆర్ టేకింగ్ ద గిఫ్ట్ should maintain their children. If that clause is not being enclosed in the gift deed, then sometimes taking back the gift which is already registered in the name of children can never be taken back. అంటే ఒక సజెషన్ ఏంటి అంటే when you are really interested in giving gift to a child on your property, then when drafting the gift deed, try to add the clause of that if the maintenance is being carried out with the children, then only this gift deed will apply. And if they don't comply this condition, the gift property which has been gifted to the children will be taken back. So that should be very carefully done when the parents are registering the property on their children in the name of gift. Got it. This is one of the suggestions which I want to give to the parents who want to make gift of their property to the children. And another thing, if mother-in-law or father-in-law are being really harassed by daughter-in-law, even they have the right to file the case on daughter-in-law who has really tortured or harassed the mother-in-law and father-in-law. And another thing, daughter-in-law will not get any right over the property of father-in-law and mother-in-law. If once, as per latest Supreme Court judgment, if the property belongs to father-in-law, then daughter-in-law really don't have the right over the property of father-in-law, and she even cannot force them to keep her in the house. Okay. This is one of the judgment which is passed by Supreme Court recently. సో యూజువల్లీ ఏంటంటే కోడలు అనేసరికి మొత్తం ఆస్తి మొత్తం కొడుకు కోడలు అని చెప్తా ఉంటారు. That is confined to husband only. Only if she has any dealings with the property dealings with the husband and any discrepancies arise, then she can approach civil court regarding that property, but she don't have any right over the property of father-in-law and mother-in-law. And public usually usually we think that police will not be convicted, but there are some certain exemptions. If the police is if the police has done the act in discharge of his duties, then sometimes that may not be considered as a crime. If he has exceeded the duty and committed the crime, that will be treated as normal IPS, that comes under normal IPS sections only. And recently we have seen the judgment of 9 persons convicted in a murder case of father and son while COVID situation. While the COVID situation, they were father and son were not supposed to come out, but in some emergency situations they have come out, and the police has taken them to custody illegally, and they were beaten to death. Okay. So basing on the evidence of one lady constable, 9 police were being convicted. Okay. కన్విక్షన్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. సో పోలీస్ ఏది చేసినా రైట్ అనేది తప్పు. పోలీస్ కూడా వాళ్ళ డ్యూటీని ఎక్సీడ్ చేసి ఒక యాక్ట్ చేసినప్పుడు ఆర్డినరీగా ఒక పర్సన్కి ఏవైతే ఐపీఎస్ అండ్ బిఎన్ఎస్ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో, ద సేమ్ సెక్షన్స్ విల్ బి అప్లికబుల్ ఆన్ బోత్ police and ordinary people also. Okay. So they are not above from law. They are also like, they will also be treated like common persons only. థ్యాంక్ యూ సో మచ్ సారా గారు. ఐ హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ గో టు ఎవ్రీ వన్, బికాస్ ఇప్పుడు రీసెంట్ ఉన్న టైమ్స్లో ఫాల్స్ ఎలిగేషన్స్ కానీ తిరిగి మళ్ళీ నింద మోపడాలు ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. దిస్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ అండ్ హోప్ ఎవ్రీ వన్ విల్ బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్.